Now here in the 16th chapter, next, the Lord Jesus Christ goes on to tell us. లోకాసువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం చూడబోతున్నాం. 19th verse. లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. There was a certain rich man, ధనవంతుడు ఒకడు ఉండెను, which was clothed in purple and fine linen, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని, and fared sumptuously every day. ప్రతి దినము బహుగా సుఖపడుచుండేడు వాడు. What do we think of today? నేటి దినం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? You know, my friends, when I sent my first child to school, నా మొదటి బిడ్డను పాఠశాలకు నేను పంపించినప్పుడు, I don't know how you parents buy school uniforms, school ties, school shoes, all kinds of things. తల్లిదండ్రులని మీరు పాఠశాల యూనిఫామ్ను, అదేవిధంగా బూట్లను, అదే రీతిగా టై వీటన్ని ఎలా కొంటున్నారో నాకు తెలియదు. But కానీ I could not make new school uniforms for my child. నా యొక్క మొదటి బిడ్డ కొరకు పాఠశాల యూనిఫామ్ను నేను తీసుకోలేకపోయాను. But I found certain good second-hand cloth uniform. ఎవరో వాడినటువంటి పాఠశాల యూనిఫామ్ నాకు దొరికినవి. And I bought it. నేను దాన్ని కొన్నాను. And of course washed and so on. చక్కగా నేను శుభ్రం చేశాను. But that's what my first child wore to school. నా మొదటి బిడ్డ అటువంటి యూనిఫామ్ ధరించుకుని పాఠశాలకు వెళ్ళారు. I didn't weep about that. దాని గురించి నేనేమి బాధపడలేదు, కన్నీరు కార్చలేదు. You know, I was not a rich man. I am not a rich man today. నేను అప్పుడు ధనవంతుడు కాను, ఇప్పటికీ నేడు కూడా ధనవంతుడు కాను. And I don't believe in wasting God's money. Whatever I have, I give to God. నాకున్నదంతా నేను దేవునికి ఇచ్చాను. దేవుని డబ్బు నేను వృధా చేయడం ఎంత మాత్రం ఇష్టపడను. But what do we see here? కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? We see that this man had good clothing. ఈ వ్యక్తికి మంచి వస్త్రాలు ఉన్నవి. And lived sumptuously every day. అనుదినము బహుగా సుఖపడుచుండువాడు. What a description of a man who lived luxuriously. ఎంతో విలాసవంతంగా జీవించిన వ్యక్తి యొక్క వివరణ మనం ఇక్కడ చూస్తున్నాం. But what was his end? కానీ తన ముగింపు ఎలా ఉండింది? Now the Bible says తన అంతం గురించి చూడండి. There was a beggar named Lazarus which was laid at his gate. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. Here was this man, a beggar. ఒక దరిద్రుడు భిక్షగాడు ఉన్నాడు. He lay at the gates of this rich man. ఈ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండినాడు. And what did he desire? అతను ఏం ఆశించాడు? He desired the little crumbs from the rich man's table. ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి ముక్కల కోసం వేచి ఉండినాడు. The rich man never cared about him. ధనవంతుడు ఈ వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. My dear friend, I don't know whether I am telling your story. స్నేహితులారా, మీ గురించి నేను వివరిస్తున్నానేమో నాకైతే తెలియదు. I went to a small village some time ago. కొంతకాలం క్రితం ఒక గ్రామానికి నేను వెళ్ళితిని. And when I saw those huts, అక్కడ గుడిసెలు నేను చూసినప్పుడు I was very pained. నిజంగా ఎంతో బాధపడ్డాను. Such rickety, leaky type of huts. వర్షం వస్తే కారిపోయేటువంటి, చిల్లులు పడినటువంటి, కప్పు కలిగినటువంటి ఆ గుడిసెలు. And the road in that village, ఆ గ్రామంలో ఉన్న రోడ్లను చూస్తే it did not exist. It was just earth. అవి రోడ్లే కాదు, మట్టి రోడ్లు అంతే. I said, నేనేమనుకున్నాను, how many ages these people have lived like this? ఇక్కడి ప్రజలు ఎన్ని శతాబ్దాలుగా ఈ రీతిగా జీవిస్తున్నారో. How sad. అది ఎంత విచారకరమైన పరిస్థితి. Last night, గత రాత్రి I traveled from Cochin after finishing the meeting. కూటమిని ముగించుకుని కొచ్చిన్ నుంచి నేను ప్రయాణం చేసి వచ్చాను. I was told, the newspaper said, there is going to be a lorry and transport strike. No vehicle moving. వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే,
రేపు లారీలు ధర్నా ఉందండి, వాహనాలు ఏమాత్రం కదలవని చెప్పారు. So most of last night I traveled. కాబట్టి గత రాత్రి నేను ప్రయాణం చేసి వచ్చాను. Why were they striking? ఎందుకు లారీ వాళ్ళు ధర్నా చేస్తూ ఉండినారు? Petrol hike. పెట్రోల్ రేట్లు పెరిగినవి. Diesel price hike. డీజిల్ రేట్లు పెరిగినవి. Yes. అవును. It affects the poor man. పేదల మీద అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. I don't know how much your carrots are. 1 కిలో క్యారెట్ విలువ ఎంతో నాకు తెలియదు. I don't know how much your brinjals are. 1 కిలో వంకాయల రేట్ ఎంతో నాకు తెలియదు. But కానీ I find that the prices are totally unacceptable. ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అది ఆమోదయోగ్యంగా లేదన్నట్టు నేను చూస్తున్నాను. 20 rupees a kilo. కిలో 20 రూపాయలు. How can a poor man live? ఒక పేద వ్యక్తి ఎలా జీవించగలడు? And we see this oppression going on and going on and going on. పేదలను అణిచివేసేటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. And so in Kerala, కేరళ రాష్ట్రంలో they elected 18 men as members of parliament out of 20 communist candidates. కేరళ రాష్ట్రంలో 20 ఎంపీ స్థానాలకు 18 ఎంపీలను కమ్యూనిస్టు వాళ్ళనే ఎంచుకున్నారు. All right, that is the choice of the people. ప్రజల యొక్క ఎంపిక అది. Maybe they thought they will work, these men will work for our welfare. ఎన్నుకున్న వారు మన సంక్షేమం కొరకు పాటు పడతారనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. But కానీ what is the history of communism? కమ్యూనిస్టు వారి యొక్క చరిత్ర ఏమిటి? The history of communism is a history of much murder and the killing of millions. కమ్యూనిజం యొక్క చరిత్ర చూసినట్లయితే లక్షలాది మందిని చంపడం, రక్తపాతం ప్రవహించడం ఇదే వారి చరిత్ర. No human values. ఎటువంటి మానవ విలువ లేనటువంటిదే వారి యొక్క చరిత్ర. Now that is the history of communism. కమ్యూనిజం లేక సామ్యవాదం యొక్క చరిత్ర అది. And many people in Europe have rejected communism. ఐరోపా ఖండంలో అనేక మంది సామ్యవాద సిద్ధాంతాన్ని తిరస్కరించారు. Till it is found in a few places. ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు కనబడుతుంది. All right. సరే, Religion is called the opium of the people. మతం అనేటువంటిది ప్రజల యొక్క మత్తుమందుగా ప్రజలు పిలుస్తున్నారు. That is true. అది నిజమే. By false religion, తప్పైనటువంటి మతం, తప్పైన భక్తి, your conscience is put to sleep. మీ మనసాక్షిని నిద్రింపజేసేటువంటి భక్తి అది. Like opium. అది నిజముగా మత్తుమందు లాంటిదే. Here was this rich man. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. And he would not even look at that poor man. పాపం ఆ యొక్క భిక్షగాడిని, దరిద్రుడిని కనీసం చూడడం కూడా చూడలేదు. One man told me here. ఇక్కడ ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, he lives in one of the villages very close here. దగ్గర ఒక గ్రామంలో అతను నివసిస్తూ ఉంటాడు. He said, తనేం చెప్పాడు, I cannot go into those houses. నేను వారి ఇళ్ళలోకి వెళ్ళలేనండి. I said, ఎందుకని why అన్నాను. can't you go into those houses? ఎందుకు వారి ఇళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావని అడిగాను. You are a barber and you cut their hair. నువ్వు మంగళ పని చేస్తూ ఉంటావు, వారి తల వెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటావు. Oh yes sir, but outside the house. అవునండి, ఇంట్లో లోపలికి వెళ్ళాను, బయట ఉండే నేను కత్తిరిస్తూ ఉంటాను. Or veranda. లేకపోతే వరండా వరకు వెళ్ళగలను. But I can't go into that. నేను ఇళ్ళ లోపలికి ఏమాత్రం వెళ్ళలేను. Why? ఎందుకు? Dogs go into that house. కుక్కలు వారి ఇంట్లోకి వెళ్తాయి కదా. Crows go into that house. కాకులు సైతం వారి ఇళ్ళలోనికి ప్రవేశిస్తాయి. But you can't go into that house. కానీ మీరు వారి ఇంట్లోనికి వెళ్ళలేరా? What is that? ఎందుకని? Oppression. అణిచివేత. So you oppress the poor. మీరు పేదలను అణిచివేస్తారు. And then I have seen నేనేం చూశానంటే, how communism has oppressed many people. కమ్యూనిజం లేక సామ్యవాదం అనేటువంటిది అనేక మందిని అణిచివేసింది. And I was amazed. నేను చూసి ఆశ్చర్యపోయాను. But many people in India భారతదేశంలో అనేక మంది still have some faith in communism. ఆ సామ్యవాద సిద్ధాంతాల మీద కొంచెం ఇంకా నమ్మకం ఉంచుతున్నారు. All right. సరే, But here this rich man, ఇక్కడ ఈ ధనవంతుడు he would not even look at this poor man. కనీసం ఈ యొక్క దరిద్రుడిని చూడను కూడా చూడలేదు. He knew he was there. అతను ఉన్నాడని అతనికి తెలుసు.
But కానీ he never lifted that man. ఆ వ్యక్తిని అన్నడూ పైకి లేవనెత్తాలని ఆశ కూడా లేదు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా సరే look at the poor. నేను పేదలను చూస్తూ ఉంటాను. And I say, how shall I lift these people? ఈ పేదలను ఎలా పైకి లేవనెత్తగలను అని ఆలోచిస్తాను. When I saw the tea pluckers in the Nilgiris, నీలగిరి ప్రాంతంలో టీ తోటలో పనిచేసే వారిని చూసినప్పుడు we loved them, we worked among them. మేము వారిని ప్రేమించాం, వారి మధ్య సేవ చేశాము. And I have worked in poor villages. ఎంతో పేద గ్రామాల్లో నేను ఎంతో కష్టపడి సేవ చేశాను. And God has lifted those people. దేవుడు ఆ పేద ప్రజలను పైకి లేవనెత్తాడు. Some of them are gazetted officers, big officers. ఇప్పుడు వాళ్ళు కొద్దిమంది పెద్ద అధికారులు గాను, గెజిటెడ్ అధికారులు గాను అయ్యారు. Well, I praise God. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. But కానీ this man would not even give his bread to that poor ఈ man. వ్యక్తి కనీసం ఆ పేదవానికి రొట్టె ముక్క కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. Bible says బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? the rich man died ధనవంతుడు చనిపోయాడు. first. మొదటగా ధనవంతుడు చనిపోయాడు. 22nd verse. 22వ వచనం. And it came to pass that the beggar died ఆ దరిద్రుడు కూడా చనిపోయాను. and was carried by the angels into Abraham's bosom. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడెను. And the rich man also died ధనవంతుడు కూడా చనిపోయి పాతి and పెట్టబడెను. was buried. అతడు పాతి పెట్టబడెను. Who was carried by angels to heaven? దేవదూతల చేత పరలోకానికి ఎవరు తీసుకొని పోబడినారు? The poor man, దరిద్రుడు, the beggar. భిక్షగాడు. The rich man, ధనవంతుడైతే he died and was buried. అతడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. You see, friends, that's not the end of the story. ప్రియులారా, మనం చనిపోయి పాతి పెట్టబడటంతో మన కథ ముగించబడడం లేదు. What is the end of the story? కథ ఇప్పుడు ముగించబడుతుంది. After death. చనిపోయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. You know, we celebrate birthdays. మనం పుట్టినరోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. Oh, we say birthday. అయ్యో, ఈ జన్మదినం అండి. And we eat or we buy new clothes or something. కొత్త బట్టలు కొంటాము, విందులు చేస్తాం. My dear friend, ప్రియ స్నేహితులారా, not where you were born, మీరు ఎక్కడ పుట్టారో, when you were born, ఎప్పుడు పుట్టారో ఇవి ప్రాముఖ్యమైన విషయాలు కాదు. but కానీ how you end your life. మీ జీవితాన్ని ఎలా ముగిస్తున్నారు అది ఎంతో ప్రాముఖ్యమైంది. That is the important thing. అన్నిటికంటే అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The end is more important than the beginning. ఆరంభము కంటే అంతము ఎంతో ప్రాముఖ్యమైనది. Yes, many of you know that. మీలో అనేక మందికి ఈ విషయం తెలుసు. What is the end? అంతము ఏమిటి? Here, ఇక్కడ చూస్తే the rich man opened his eye, ధనవంతుడు కళ్ళు తెరిస్తే and being in torments. అగ్నిజాల్లో అతను యాతన పడుచున్నట్టుగా కళ్ళు తెరిచాడు. 23rd verse. 23వ వచనం. In hell he lift up his eyes. అతడు పాతాళంలో కళ్ళు తెరిచెను. Being in torments, యాతన పడుచు, he బాధపడుచు seeth Abraham afar off, దూరం నుండి అబ్రహామును చూచెను. and Lazarus in his bosom, అతను రొమ్మును ఆనుకుని లాజరును చూచెను. and cried, మొరపెట్టాడు, Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, have mercy on me, నా యందు కనికరం పడుము, and send Lazarus, లాజరు నా యందుకు పంపించుము, that he may dip the tip of his finger in water, తన వ్రేలి కొన నీళ్ళలో ముంచి, and cool my tongue, నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, for I am tormented in this flame. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. Look at this. దీన్ని చూడండి. The rich man lifted up his eyes in hell. ధనవంతుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. And what did he see? ఏం చూచాడు? In the distance he saw heaven. దూరమునున్న పరలోకాన్ని చూచాడు. And there he saw the beggar. అక్కడ దరిద్రుని లాజరును చూచాడు. And he was on the bosom of Abraham. అతడు అబ్రహామును రొమ్ముని ఆనుకొని ఉండడం చూచాడు. Abraham was the first man who followed the Lord as a disciple. శిష్యుడిగా దేవుని వెంబడించిన మొదటి వ్యక్తి అబ్రహాము. A man of faith.
విశ్వాసం కలిగిన వ్యక్తి, to whom God gave great promise. దేవుడు అబ్రహామునకు ఎంతో గొప్ప వాగ్దానం చేశాడు. And what is this beggar equal to Abraham? ఏంటి దరిద్రుడు ఇప్పుడు అబ్రహాముతో సమానుడుగా ఉన్నాడా? How can you do that? మనం ఎలా చూడగలం? Listen, my dear friend. వినండి స్నేహితులారా, Heaven is going to be very different. పరలోకం ఎంతో వ్యత్యాసమైన ప్రదేశం. The last shall be first, కడపటి వారు మొదటి వారు అగుదురు, and the first shall be last. మరియు మొదటి వారు కడపటి వారు అగుదురు. So when he cried like that, ఆ రీతిగా ఆయన మొరపెట్టినప్పుడు Abraham said, అబ్రహాం చెప్పాడు, Son, కుమారుడా, there is a gulf fixed మన మధ్య గొప్ప అగాధం ఉన్నది. between heaven and hell. పరలోకానికి నరకానికి మధ్య గొప్ప అగాధం ఉన్నది. No man can cross that gulf now. ఇప్పుడు ఆ అగాధాన్ని ఎవ్వరు కూడా దాటలేరు. No man. ఎవ్వరు, ఏ వ్యక్తి అగాధాన్ని దాటలేరు. This is the time to repent. పశ్చాత్తాపడడానికి ఇదే సమయం. This is the time to seek God. దేవుని వెతకడానికి ఇదే సమయం. This is the time to confess your sin. మీ పాపను ఒప్పుకోవడానికి ఇదే సరైన సమయం. Not after you are dead. మీరు చనిపోయిన తర్వాత కాదు, After you are dead, మీరు చనిపోయిన తర్వాత there is a gulf fixed. గొప్ప అగాధం అనేది ఉంచబడి ఉన్నది. Nobody cross. ఎవరు అగాధాన్ని దాటలేరు. No one. ఎవరు దాటలేరు. No bribe money will take you across. ఎంత లంచపు డబ్బు అయినా సరే అగాధాన్ని దాటించలేదు. Your record, your judgment మీ చరిత్ర, మీ న్యాయ తీర్పు ఉన్నది. is sealed. మీ చరిత్ర న్యాయ తీర్పు ముద్రించబడి ఉన్నది. So, what did the rich man say? కాబట్టి ధనవంతుడు ఇంకేం చెప్పాడు? He said, ఏం చెప్పాడు? Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, I have 5 brothers. క్షమించండి, నాకు 5 సహోదరులు ఉండిరి. And I do not want them to come here. వారి This place of torment. వారు ఈ వేదనకరమైన స్థలం రావడం నాకు ఇష్టం లేదు. Send Lazarus that he may go and warn them. వెళ్ళి వారిని హెచ్చరించినట్లుగా లాజరును వారి ఎదుగు పంపించుము. Send him to my father's house. నా తండ్రి ఇంటికి లాజరును పంపించుము. I have 5 brothers. నాకు 5 సహోదరులు ఉండిరి. Let him testify, lest they come into this place of torment. ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపుము. Let him say, అతను ఈ రీతికి I చెప్పనివ్వండి, am in heaven, నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను, and your brother is in hell. నీ సహోదరుడు నరకంలో ఉన్నాడు, And he sent me to tell you, నీ సహోదరుడు నన్ను ఇక్కడికి పంపించాడు, do not come here. ఈ పాతాళానికి వెళ్ళవద్దని పంపించాడు. This is a place of torment. ఇది వేదనకరమైన స్థలము. I am crying for a drop of water and I can't get it. నీటి చుక్క కొరకు నేను మొరపెడుతున్నా, నాకు దొరకడం లేదు. Don't come here. ఈ స్థలానికి రావద్దు. Whatever you may do, don't come here. మీరేం చేసినా సరే ఈ పాతాళానికి మాత్రం రావద్దు. Let him go and testify. దయచేసి లాజరు వెళ్ళి సాక్ష్యం చెప్పనివ్వండి. And what was the reply of Abraham? అబ్రహాం ఇచ్చిన జవాబు ఏమిటి? They have Moses and the prophet. మోషేయు ప్రవక్తలను వారి యొద్ద ఉన్నారు. Let them hear those prophets. వారు ప్రవక్తల మాటలను వింటే చాలు. Nay, Father Abraham. లేదు తండ్రి అయిన అబ్రహామా, But if one went unto them from the dead, they will repent. మృతుల్లో నుండి ఒకడు లేచిన ఎడల వారు నమ్ముదురు అని అతనితో చెప్పమని. Oh, when they see that this dead man has come to life, చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి వారి అదుకు వెళితే వారు నమ్ముతారేమో. then they will believe, they will repent. వారు పశ్చాత్తాపడి దేవుణ్ణి నమ్ముతారు. They will leave their sin. వారు పాపం విడిచిపెడతారు. Abraham said, దానికి అబ్రహాం ఏం చెప్పాడంటే, if they do not hear Moses and the prophet, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు నమ్మని ఎడల neither will they hear if one go from the dead. మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పమనెను. Dear friends, ప్రియ స్నేహితులారా, I have seen many miracles. నేను అనేకమైన అద్భుతాలు చూశాను. Dying people healed by Jesus. చనిపోయేటువంటి వారు సహితము యేసు ప్రభు చేత లేపబడిన వారిని నేను చూశాను. One day, ఒక దినము in a public meeting, ఒక బహిరంగ ప్రదేశంలో I suddenly remembered
that a man had died in that neighborhood. ఆ పొరుగు ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడని నేను తెలుసుకున్నాను. And a report was sent to me of what had happened. జరిగిన విషయం యొక్క సమాచారం నాకు పంపించబడింది. So in the middle of my speech, నేను మాట్లాడేటువంటి సమయంలో I said, నేనేం చెప్పానంటే, who was that dead man? Let him stand. చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి లేచి నిలబడమని చెప్పాను. Who was that dead man? చనిపోయిన వ్యక్తి ఎవరు? A tall man stood up. పొడవైన ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. He had died. అతను చనిపోయాడు. They were getting ready to have the funeral. భూస్థాపన కార్యక్రమం కొరకు అన్ని సిద్ధపరుస్తూ ఉండినారు. Then one of our men went to pray in the name of Jesus. మన ఒక సహోదరుడు యేసు నామములో ప్రార్థించడానికి అతని వద్దకు వెళ్ళాడు. And he sat up. ప్రార్థన చేస్తే అతను లేచి నిలబడ్డాడు. Who was that dead man? చనిపోయిన ఆ వ్యక్తి ఎవరని నేను అడిగాను. Yes. అవును, లేచి నిలబడ్డాడు. Today, ఈ రోజు in many parts of the world, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో God is doing some wonderful works. దేవుడు అద్భుతకరమైన అనేకమైన క్రియలు చేస్తూ ఉన్నారు. Even here in India, భారతదేశంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. I have seen these works. ఈ అద్భుత కార్యాలు భారతదేశంలో కూడా చూశాను. But కానీ I have also found నేనేం కనుగొన్నానంటే, that miracles don't change the hearts of people. అద్భుతములు ప్రజల యొక్క హృదయాలను మార్చలేవని చూశాను. Miracles make the preacher a great Mahatma. అద్భుతాలు బోధకుణ్ణి మహాత్ముడిగా గొప్పవానిగా చేసి చూపిస్తాయి. Oh, people want to touch his feet. People want to worship him. ప్రజలు బోధకుని పూజించాలని కాళ్ళు మొక్కాలని చూస్తారు. And I see many people being ruined like ఈ that. అద్భుతాల వలన అనేక మంది బోధకులే పాడైపోవడం చూశాను. So I tell people, కాబట్టి నేను ప్రజలతో ఏం చెప్తానంటే, I am only a man. నేను కేవలం మనిషినే. Today I am there, tomorrow I am ఈ రోజు gone. నేను బతుకున్నాను, రేపు కనబడకుండా పోతాను. What is the use of your bowing to me? నాకు మొక్కటం వల్ల ఉపయోగం ఏంటని చెప్తాను. But just go somewhere. మీరు దూరంగా వెళ్ళండి, You go anywhere. ఎక్కడికైనా వెళ్ళండి. Oh, people will say, I am God. నేను దేవుణ్ణండి అని చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. I am God. నేను దేవుణ్ణండి. Listen, వినండి, don't you believe those deceivers? అటువంటి మోసగాళ్ల మాటలు ఎంత మాత్రం నమ్మవద్దు. Sometimes there are miracles which are not real miracles. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి కానీ అవి నిజమైన అద్భుతాలు కాదు. Don't trust such things. అటువంటి వాటిని నమ్మవద్దు. But కానీ the words of the Lord Jesus, యేసు ప్రభు చెప్పిన మాటలు they never will change. అవి ఎన్నడూ మారవు. You may not trust any man in the world, ఈ లోకంలో ఎవరిని మీరు నమ్మకపోవచ్చు, any guru, ఏ గురువుని నమ్మకపోవచ్చు, any Purana, ఏ పురాణాలు నమ్మకపోవచ్చు, nobody. ఎవరిని నమ్మకపోవచ్చు. But you must trust Jesus, కానీ యేసు ప్రభువుని తప్పనిసరిగా నమ్మి తీరాలి. because he will only speak the truth to you. ఎందుకంటే ఆయన మాత్రమే సత్యము మాట్లాడగలరు. Friends, స్నేహితులారా, where do you want to go? మీరు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? Into the bosom of Jesus? యేసు ప్రభు యొక్క రొమ్ము యొద్దకు వెళ్ళగోరుచున్నారా? Do you want to love the poor? పేదలను ప్రేమించాలని ఆశిస్తున్నారా? Do you want to lift India? భారతదేశాన్ని పైకి లేవనెత్త కోరుచున్నారా? Do you want to deliver people out of the hands of oppressors and greedy men who squeeze them for bribes? దురాశ పరుల చేతిలో నుండి, అణిచివేసే వారి చేతిలో నుండి, లంచాలు తీసుకునే వారి చేతిలో నుంచి మీరు ప్రజలను విడిపించగోరుచున్నారా? I see thousands of people returning money to the railways for ticketless travel. టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వేలాది మంది తిరిగి రైల్వే అధికారులకు డబ్బులు ఇచ్చివేసిన వారు అనేక మంది తెలుసు. I see thousands of people returning money where they have stolen. దొంగిలించిన వారు వేలాది మంది తిరిగి ఇచ్చివేయడం నాకు తెలుసు. And Jesus speaks to them. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. Jesus forgives them. యేసు ప్రభు వారిని క్షమిస్తున్నారు. Jesus gives them peace. యేసు ప్రభు వారికి శాంతినిస్తున్నారు. This is not some strange story. ఇదేదో వింతైన క్రొత్త కథేమీ కాదు. This is the truth. ఇది సత్యము. God loves you with an everlasting love. దేవుడి శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం.
Please bow your head. తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం. Whoever you may be, మీరెవరైనా సరే tell God, దేవునితో చెప్పండి, oh God, ఓ దేవా, one day I have to die. ఒక రోజు నేను మరణించాలి. And where will I go? నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? You died as the prayashchit bali for my sin. నా పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్త బలిగా మరణించారు. You paid the price and became the propitiation for my sin. నా పాపముల కొరకు మీరు క్రయదానం చెల్లించి ప్రాయశ్చిత్త బలిగా మీరు మారారు. Lord Jesus, యేసు ప్రభువా, forgive my sin. నా పాపాలను క్షమించండి. I do not want to live in misery and fear. భయంతో దుర్బలమైన స్థితిలో నివసించుకోవడం లేదు. I do not want to lose my eternal life. నిత్య జీవాన్ని నేను కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. Give me a new heart. ప్రభువా, నాకు నూతన హృదయాన్ని దయచేయండి. Give me a new heart. ప్రభువా, నూతన హృదయాన్ని ఇవ్వండి. Wash my sins in the precious holy blood which you shed. మీరు నా కొరకు చిందించిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో నా పాపములను కడగండి. I want to lift India. నేను భారతదేశాన్ని పైకెత్త కోరుచున్నాను. I want to lift my neighbor. నా పొరుగు వాడిని నేను పైకెత్త కోరుచున్నాను. I want to love everybody. నేను ప్రతి ఒక్కరిని ప్రేమించ కోరుచున్నాను. Oh Lord, ఓ ప్రభువా, give me this peace, ఈ శాంతిని సమాధానం నాకు దయచేయండి. forgiveness of sin. పాప క్షమాపణ ఇవ్వండి. No more a lying tongue. ఇంకా అబద్ధముల నాలుకొద్దు. No more the bribe taking hand. లంచాలు తీసుకునే చేతులు నాకు వద్దు ప్రభువా. No more the hand that hits my నా wife. భార్యను కొట్టే చేతులు వద్దు ప్రభువా. No more the hand that touches that ఆ alcohol. ముందు సీసాలను తాకేటువంటి హస్తములు నాకు వద్దు ప్రభువా. Give me a new నాకు heart. నూతన హృదయాన్ని దయచేయండి. Wash me in your precious నీ blood. అమూల్యమైన రక్తంలో నన్ను కడగండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు స్నేహితులారా. Gracious Father, కృపగలని తండ్రి, bless these dear ఈ people. ప్రియుల్ని మీరు ఆశీర్వదించండి. Speak to them, I pray you. ప్రభువా, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. How much you love us. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభువా. Though I was such a unworthy sinner, ఒకప్పుడు ఎంతో పనికి మాలిన పాపిగా జీవిస్తున్నప్పటికీ మీరు నన్ను ప్రేమించారు. though I was a liar, ఒకప్పుడు నేను అబద్ధికుడిగా ఉన్నప్పటికీ yet you had mercy on me. నా మీద సైతం మీరు కనికరం చూపించారు. How many people you are transforming. ఆ రీతిగా ఎంత మందిని మీరు మారుస్తున్నారు ప్రభువా. We want our offices to be new places. ప్రభువా, మా ఆఫీసులు పూర్తిగా మారిపోవాలి. We want our families to be places where there is peace. మా కుటుంబాలు శాంతి నిలయాలుగా మారాలి తండ్రి. Take away the fear of death, మరణ భయం నుంచి విడిపించండి. because one day I have to die. ఒకదిన మేము మరణించాలని గ్రహింపనివ్వండి. Give to me that assurance that you have forgiven me, మా పాపం క్షమించినటువంటి నిశ్చయతను మాకు దయచేయండి. that I will be received to the bosom of Jesus. యేసు ప్రభువుకు రొమ్మెతికి వెళ్తాననే నిరీక్షణ నాకు దయచేయండి. Hear our humble prayer. మా దేన ప్రార్థనలు ఆలకించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.